కంపెనీలో ఉన్న MU4501 4-wheel డ్రైవ్ వెహికల్కి సంబంధించిన కంప్లీట్ రివ్యూ అనేది మీకు అందిస్తాను. గైస్, ఈ ట్రాక్టర్ వచ్చేసరికి జపాన్ దేశస్తులది, మేడ్ ఇన్ జపాన్ అని ఉంటుంది. ట్రాక్టర్ మీద కూడా చూడండి, డిజైన్ బై కుబోటా ఇన్ జపాన్ అని. MU4501 అంటే 45 HP కేటగిరీ బండి. ఈ బండి వచ్చేసరికి షటిల్ షిఫ్ట్ గేరు, అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫార్వర్డ్ గేరు, OIB వెట్ డిస్కు, తర్వాత పవర్ స్టీరింగు. ఇందులో వచ్చేసరికి ఇది వచ్చేసరికి 4-wheel డ్రైవ్ కాబట్టి 4-wheel స్టిక్కర్ కూడా వేశారు. అవే కాకుండా ఈ ట్రాక్టర్లో కుబోటా సంబంధించిన KQ4P కుబోటా క్వాడ్ 4 పిస్టన్స్, తర్వాత సింక్రోమిష్ గేర్ బాక్సు, తర్వాత డ్యూయల్ PTO, డ్యూయల్ క్లచ్. ఇప్పుడున్న ప్రతి ట్రాక్టర్లో డ్యూయల్ PTO, డ్యూయల్ క్లచ్, తర్వాత పవర్ స్టీరింగ్ ఇవన్నీ 3 కూడా అటాచ్మెంట్గా వస్తున్నాయి. దీంట్లో కూడా స్పెషల్ లాంగ్ లైఫ్ డ్యూయల్ క్లచ్ ఇస్తున్నారు. గాయస్, ఈ ట్రాక్టర్ అంటే కుబోటా కంపెనీ వాళ్ళు మెయిన్గా ప్రతి ఒక్క రైతుకి చెప్పేది ఏంటంటే మాది బెస్ట్ మైలేజ్ బండి, బెస్ట్ పికప్ బండి అని చెప్తున్నారు. ఇది బెస్ట్ మైలేజ్. ఇది మైలేజ్ ఎంత క్లెయిమ్ చేస్తున్నాను చెప్పడానికి కూడా మా ఏరియాలో బండ్లు అనేవి లేవు. నేను రీసెంట్గా నాగ్పూర్ వెళ్ళినప్పుడు చేసిన రివ్యూ వీడియో ఇది. ఈ ట్రాక్టర్ యొక్క ప్రైస్ వచ్చేసరికి అబోవ్ 8 lakhs చెప్తున్నారు. గాయస్, ఈ ట్రాక్టర్ వచ్చేసరికి 4-wheel డ్రైవ్ కాబట్టి దీనికి ఫ్రంట్ కూడా ఒక 4-wheel డ్రైవ్ యాక్సిల్ అనేది ఇచ్చారు. ఈ యాక్సిల్లో 2 రకాల యాక్సిల్ ఉన్నాయి. పడ్లింగ్ యాక్సిల్, లోడింగ్కి సంబంధించిన ఇంకో యాక్సిల్. ఇది వచ్చేసరికి పడ్లింగ్ యాక్సిల్. ఈ యాక్సిల్లో ఎప్పుడు గేర్ ఆయిల్ అనేది ఉంటుంది. అది ఇన్ని గంటలకంటే 600 గంటలకి 700 గంటలకి అని చెప్పేసి చేంజ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. పవర్ స్టీరింగ్కి డస్ట్ అవన్నీ పడకుండా కంప్లీట్గా 2 రేకులతో క్లోజ్ చేశారు. దీని ఫ్రంట్ టైర్ వచ్చేసరికి 8.18 ఇస్తున్నాడు. అంటే కొన్ని బండ్లకి 9లు, కొన్ని బండ్లకు 9.5లు కూడా ఇస్తారు. బ్యాక్ టైర్ వచ్చేసరికి 14 టైర్ ఇస్తున్నారు. సారీ 13.6 ఇస్తున్నాడు బ్యాక్ టైర్ వచ్చేసరికి. గాయస్, ఈ ట్రాక్టర్ కూడా అన్ని ట్రాక్టర్ లాగే ఫ్యూల్ ట్యాంక్ క్యాప్ వచ్చేసరికి కీ సిస్టమ్ ఇస్తున్నాడు. దీని యొక్క ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 60 లీటర్ల దాకా ఇస్తాడు. అంతేకాకుండా ఈ ట్రాక్టర్ యొక్క వారంటీ విషయానికి వచ్చేసరికి 5 years వారంటీ ఇస్తున్నాడు ఇంజన్ గేర్ బాక్స్కి. ఈ మధ్య కొన్ని ట్రాక్టర్లకి 2 years, కొన్ని ట్రాక్టర్లు 6 years కూడా ఉంది. ఈ ట్రాక్టర్కి వచ్చేసరికి 5 years వారంటీ ఇస్తున్నాడు. 5 years వారంటీ అంటే ఇంజన్ గేర్ బాక్స్ మాత్రమే వర్తిస్తుంది. ఎలక్ట్రానిక్ వస్తువులకి 1 year వారంటీ మాత్రమే ఉంటుంది. ఓన్లీ ఇంజన్ గేర్ బాక్స్లో మాత్రమే 5 years వారంటీ ఇస్తున్నాడు. ఇది వచ్చేసరికి వాటర్ సపరేటర్. ఇది వచ్చేసరికి 2 డీజిల్ పంపు, అంటే డీజిల్ పంప్ నుంచి వచ్చే డీజిల్ని ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. ఇది వచ్చేసరికి గేర్ ఆయిల్ ఫిల్టరు. సిగ్నల్ లైట్లు కూడా చాలా చిన్న ఇచ్చాడు. కింద ఉన్న పిన్నును లాగితే బానెట్ అనేది ఓపెన్ అయిపోద్ది. ఈ ట్రాక్టర్ యొక్క బానెట్ విషయానికి వస్తే ఇది సింగిల్ పీస్ బానెట్. చూడండి, బానెట్ ఓపెన్ అవ్వగానే ఆల్మోస్ట్ ఇంజన్ అంతా కనిపించేస్తుంది. ఇంజన్ అంతా ఓపెన్ అయిపోద్ది. ఈ ట్రాక్టర్ యొక్క ఇంజన్ యొక్క క్యూబిక్ కెపాసిటీ అంటే సీసీ వేరు, గేర్ బాక్స్ యొక్క హార్స్ పవర్ వేరు. ఇంజన్ యొక్క సీసీ కెపాసిటీ వచ్చేసరికి 2434 cc, హార్స్ పవర్ వచ్చేసరికి 45 horse power బండి ఇది. సిలిండర్లు వచ్చేసరికి నెంబర్ ఆఫ్ సిలిండర్లు 4 ఇస్తున్నారు, అంటే 4 cylinder ఇంజిను. ఈ ఇంజిన్ యొక్క రేటెడ్ RPM వచ్చేసరికి 2500 రేటెడ్ RPM ఉంటుంది ఈ ఇంజిన్కి. ఫార్వర్డ్ గేర్లు అంటే ఫ్రంట్ సైడ్కి వెళ్ళే గేర్లని ఒక సైడ్ ఇచ్చారు, 1 2 3 4 అటు. సైడ్ వచ్చేసరికి లోడ్ గేరు, ఆఫ్ లోడ్, న్యూట్రల్, తర్వాత రివర్స్ ఈ 3 సైడ్ ఇచ్చారు. లెవెల్ కంట్రోల్ కూడా ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు ట్రాక్టర్ డ్రైవ్ చేసింది లేదు. 2 బ్లాక్ లెవర్లు ఇచ్చారు. ఇతర ట్రాక్టర్లో రెడ్ ఒకటి, బ్లాక్ ఒకటి ఇస్తారు. సీటు కూడా బాగానే కంఫర్టబుల్గా ఉంది. ప్లాట్ఫామ్ వచ్చేసరికి చాలా స్పేసియస్ ప్లాట్ఫామ్. ఇది డ్రైవర్కి చాలా స్పేస్గా ఉంటుంది. గాయస్, ఈ ప్లేట్ వచ్చేసరికి సిల్వర్ కలర్లో ఉన్న ప్లేట్ వచ్చేసరికి బండి యొక్క ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది. చెప్పారు కదా, RTO రూల్ కంపల్సరీ ట్రాక్టర్కి సంబంధించిన ప్లేట్ అనేది ఒకటి కంపల్సరీ ట్రాక్టర్కి ఉండాల్సిందే. దాని మీద అన్ని డీటెయిల్స్ కూడా ఉండాల్సిందే. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ట్రాక్టర్ యొక్క బ్యాక్ సైడ్ గేర్ బాక్స్ అంతా డిఫరెంట్గా ఉంది. ఇతర కంపెనీల్లో కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ట్రాక్టర్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి PTO సాఫ్ట్ గేర్ అనుకుంటా. ట్రాక్టర్ యొక్క PTO గేర్ల విషయానికి వస్తే న్యూట్రల్, సెంటర్లో న్యూట్రల్ ఇచ్చాడు. ఫ్రంట్కి వచ్చేసరికి 750 PTO, బ్యాక్ వచ్చేసరికి 540 PTO ఇచ్చారు. చూడండి, ఇక్కడ స్టిక్కర్ కూడా వేశారు. దానికి సంబంధించింది 750 ఉంటుంది. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి.